పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల అనుమానాస్పద మృతి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఆయన మరణంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ అయితే ఊపందుకుంది. ఆయన హత్యకు గురై ఉండవచ్చనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో క్రైస్తవ మహాసభలకు హాజరు కావడానికి బుల్లెట్‌పై రాజమండ్రికి బయలుదేరిన ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరుసటి రోజు రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉండడం, బలమైన వస్తువులతో కొట్టినట్టు కనిపించడం వల్ల పలు అనుమానాలైతే వ్యక్తమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులెవరైనా ఆయనను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా సృష్టించే ప్రయత్నం చేసి ఉండొచ్చంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది కూటమి ప్రభుత్వం. ప్రవీణ్‌ది రోడ్డు ప్రమాదమేనంటూ పోలీసులు కూడా నిర్ధారించారు. అయితే ప్రవీణ్ ప్రగడాల రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, ఆయనది హత్యేనంటూ పలువురు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. అమలాపురం లోక్సభ మాజీ సభ్యుడు జీవి హర్షకుమార్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం సాయంత్రం వేలాది మంది క్రైస్తవులు ప్రవీణ్ మరణించిన స్థలానికి ర్యాలీగా చేరుకున్నారు. కొంతమూరు దివాస్ చెరువు రోడ్డులో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. అనంతరం హర్షకుమార్ తన నివాసంలో విలేకరుల సమావేశాన్నైతే నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో పాలన అనేది ఉందా అని ప్రశ్నించారు. బ్రిటిష్ పాలన కంటే అధ్వాన్మ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఇదేనా పాలన అంటూ చంద్రబాబు నిలదీశారు. 2 దఫాలుగా లోక్సభకు ఎన్నికైన తనను 5 గంటల పాటు ఇష్టానుసారంగా కారుల్లో తిప్పారని, నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లారని విమర్శించారు. ఒక క్రిస్టియన్ ఫాదర్‌ను చంద్రబాబు సంపించారని, కేసులను తారుమారు చేశారని, ఇప్పటిదాకా పోస్ట్ మార్టం రిపోర్ట్‌ని రిలీజ్ చేయలేదని ఆరోపించారు. చంద్రబాబుకు తెలియకుండా ఇదంతా జరగదని అన్నారు. క్రిస్టియన్లకు తాయిలాల కింద 7 నెలల పింఛన్లు ఇచ్చేసి చంద్రబాబు అంతా చక్కబెట్టుకుందామనుకున్నట్లు కనిపిస్తోందని జీవి హర్షకుమార్ అన్నారు. కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్యేనని నమ్ముతున్నారని జీవి హర్షకుమార్ చెప్పారు. జగన్ హయాంలో చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు తాను, నారా లోకేష్ భువనేశ్వరిని పరామర్శించారని, వాళ్లకు సంఘీభావాన్ని తెలియజేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీనికి మంచి బహుమతిని తనకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ ప్రభుత్వం 1000 రెట్లు బెటర్ అనిపించిందని జీవి హర్షకుమార్ చెప్పారు.